హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు శైలు ఫ్యాషన్స్ అఫీషియల్. ఈరోజు ఈ వీడియో ఏంటంటే, నాకు కొన్ని బ్లౌజులు అయితే వచ్చేసాయని చెప్పాను కదండి. ఈరోజు అయితే కొంచెం ఒక 3 బ్లౌజులు అయితే కుడదామనుకుంటున్నాను. మామూలుగా అన్నీ ఉంటే మంచిగా కుట్టడంలో ఇబ్బంది అయితే ఏముండదు, కానీ దీనికి వచ్చిన సమస్య ఏంటంటే, ఈ బ్లౌజులకి నాకేంటంటే అదొక వచ్చేసి మీకు బ్లౌజ్ వచ్చేసి 40 సైజు బ్లౌజ్ అండి. 40 సైజు బ్లౌజ్కి నాకు 80 పాయింట్లు మాత్రమే ఇచ్చారండి జాకెట్ ముక్కలు. అవి జాకెట్ ముక్కలు ఎందుకంటున్నానంటే, మనకి ఇళ్ళల్లో కొంచెం పెట్టుబడి పెట్టిన ముక్కలు ఉంటాయి కదా, అవి వేస్ట్ అవ్వకుండా కొంచెం మ్యాచింగ్ అయినవి ఇలా వేయమని చెప్పేసి 80 పాయింట్లే ఇచ్చారు. మీరే చెప్పండి, 40 సైజ్కి 80 పాయింట్లు అలా సరిపోతుందో? కానీ నేనైతే ఎలాగోలా అడ్జస్ట్ చేసి కాదండి, కానీ నేను గట్టిగా కుడతానండి. అందుకని చెప్పేసి నేను ముందు మెజర్మెంట్ పెట్టుకొని బ్యాక్ పార్ట్ వరకు అయితే తీసుకున్నాను. మళ్ళీ దానికి తోడు ఏంటంటే, ఇవి ఎల్బో హ్యాండ్స్ అండి. మనకి బ్లౌజ్లోనే ఫుల్ వర్క్ ఇచ్చేసారు హ్యాండ్స్కి. అందుకని చెప్పేసి నేనేంటంటే ఆ ముక్క వేస్ట్ అవ్వకూడదు, మళ్ళీ వాళ్ళకు కూడా అలానే వేరే లైనింగ్ తీసుకోవడం ఎందుకని చెప్పేసి ఒక పావు మీటర్ వరకు హ్యాండ్స్కి సరిపడా లైనింగ్ అయితే తీసుకొని ఇంకా వాటిని హ్యాండ్స్కి వేద్దామని చెప్పేసి పక్కన పెట్టేసి, ఇంకా వాళ్ళు ఇచ్చిన 80 పాయింట్లు క్లాత్లో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే తీసుకున్నానండి. ఇంకా షేప్ పట్టీస్ కూడా వచ్చేసాయి. ముందుగా ఏంటంటే హ్యాండ్స్ విడిగా మనకి ఇలా వర్క్ ఇచ్చిన బ్లౌజులకి ఏంటంటే ఎంత వర్క్ ఉంటే అంతవరకు పెట్టేయండి అంటారు. ఆది బ్లౌజ్కి అయితే తక్కువ హ్యాండ్ అండి అది ఇంకా అందుకని చెప్పేసి ముందు ఎంతవరకు అయితే ఉందో దానిని ముందుగానే మెయిన్ ఫ్యాబ్రిక్ హ్యాండ్స్ అయితే తీసేసుకొని తర్వాత లైనింగ్ అయితే కటింగ్ చేసుకుంటున్నానండి ఇలాగా. ఎందుకంటే వర్క్ ఎంతవరకు ఉంటే అంతవరకే పెట్టమని చెప్పేసి అన్నారు. ఇంకా తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కటింగ్కి పెట్టేసేసి అన్నీ ముందుగానే చూసుకుంటున్నానండి. ఎందుకంటే 40 సైజు అంటే చాలా పెద్ద సైజు. ఇంకా ఇలా పెట్టుకొని చూసుకోకపోతే మాత్రం మెయిన్ది కూడా పాడైపోయిందంటే మనం ఏమి చేయలేము, మళ్ళీ చాలా ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి ముందు కట్ చేసిన లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని అన్నీ కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత మాత్రమే కటింగ్ చేసుకోవాలి. నేనైతే ఖచ్చితంగా ఇలాగే చేస్తానండి. మనకి చిన్న చిన్న సైజులు అయితే మనకు అంత ఇబ్బంది అనిపించదు, కానీ ఇలా పెద్దవి వచ్చినప్పుడు మనం ఇలా ఖచ్చితంగా ఇలాగే చేయాలండి, లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది కదా. ఇంకా అలా అని చెప్పేసి ఒక బ్లౌజ్ అయితే కటింగ్ చేసి పక్కన పెట్టాను. ఇలా ఇచ్చినప్పుడు అన్ని బ్లౌజులు ఒక్కసారి ఒకే రకంగా కూడా కట్ చేయలేమండి, ఎందుకంటే కొంచెం ఎగుడు దిగుడు ఒక్కొక్క హ్యాండ్ అయితే తక్కువ, ఆది బ్లౌజ్కి కొంచెం ఎక్కువ తక్కువ చేయమన్నారు. ఒక్కొక్కటి ఏంటంటే హ్యాండ్కి వర్క్ వచ్చేసింది కాబట్టి ఎంత ఉంటే అంత పెట్టమని చెప్పేశారు. ఈ ఎల్లో కలర్ దానికైతే అసలు బ్లౌజ్కి హ్యాండ్స్ అయితే సరిపోలేదండి, 80 పాయింట్సే. అలా అని నాకు ఎగ్జాక్ట్గా అదే కలర్ తీసుకోవడానికి నాకు లైనింగ్ కూడా దొరకలేదు. అందుకని చెప్పేసి దాన్నే అడ్జస్ట్ చేసేసి స్టిచ్చింగ్ చేశాను. హ్యాండ్కి అయితే కొంచెం విడిగా పీస్ అయితే దానిలోదే తీసుకున్నానండి. తీసుకొని అయితే అడ్జస్ట్ చేస్తాను. ఇంక ఇలా షేప్ పట్టీస్ ఇది కూడా స్టిచ్ చేస్తాను. కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మనం తీసుకోకపోతే మీకు వర్క్ రాదు అంటారు, కానీ ఖచ్చితంగా అయితే ఇలాగే తీసుకోవాలండి. అప్పుడప్పుడు ఇలా శ్రమ పడాల్సిందే, శ్రమ పడితే ఖచ్చితంగా ఫలితం ఉంటుందండి. కానీ నేను ఇలా కట్ చేసినందుకు వాళ్ళకైతే నచ్చిద్దని అనుకుంటున్నాను. ఇంకా తర్వాత ఏంటంటే నెక్స్ట్ బ్లౌజ్ కూడా మనకి హ్యాండ్ పెద్దది ఇచ్చారు కదా, ఆ హ్యాండ్ అంచు ఎంత ఉంటే అంత పెట్టమని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పేసి దీన్ని కూడా నేను ఫస్ట్ హ్యాండే తీసుకున్నానండి. హ్యాండ్ తీసుకున్న తర్వాత ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసుకొని లైనింగ్ పెట్టుకొని మొత్తం కటింగ్ అయితే చేసేసాను. ఇంక ఇలా చేసిన తర్వాత ఇంకా వేరే బ్లౌజ్ కూడా ఇప్పుడు ఏంటంటే దీనికి కూడా మనకి 80 పాయింట్స్ కదండి ఇచ్చింది. అందుకని చెప్పేసి దీనికి ఒక పావు మీటర్ విడిగా తీసుకొని ఇంకా ముందు మెయిన్ కట్ చేసుకొని తర్వాత దీన్ని కూడా హ్యాండ్స్ లైనింగ్ తర్వాత కట్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే మనకి ఒక బ్లౌజ్ అయితే ఇస్తారు, కానీ దానికి ఒక్కొక్క హ్యాండ్ ఒక్కోలాగా పెట్టమని, కొంచెం ఎక్కువ తక్కువ పెట్టమని అలా చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు ఇలాగే చేయాలండి. ఇలా చేస్తేనే మనకి స్టిచ్చింగ్ చేయడానికి కూడా మనకి క్లాత్ కూడా కరెక్ట్గా సరిపోతుంది, కటింగ్ కూడా. ఇంకా అందుకని చెప్పేసి ఇలాగే కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. కానీ ఎంతమందికి ఇలా వస్తే ఎలా అడ్జస్ట్ చేస్తారో టైలర్స్ అనేది నాకు కూడా చెప్పండి. ఎందుకంటే ఒక్కొక్క రోజు ఎక్కువ మెయిన్ ఫ్యాబ్రిక్ అన్నీ ఎక్కువ ఉంటే చిన్న సైజ్ బ్లౌజులు కుట్టడం అంత కష్టం కాదు, కానీ ఇలాంటి వాటిని కూడా ఒక 40 సైజ్ బ్లౌజ్ను కూడా వాళ్ళు ఇచ్చిన దాంతో సరి చేస్తే ఆ పని కూడా బాగుంటుందండి. ఆ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఆ ఫీలింగ్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మేము కూడా ఇలా చేయగలమని చెప్పేసి చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంక తర్వాత ఏంటంటే 3 బ్లౌజులు అయితే కటింగ్ చేసేసి స్టిచ్చింగ్ అయితే పెట్టేశానండి. నాకు స్టిచ్చింగ్కి అనుకున్నంత ఇబ్బంది అయితే అనిపించలేదు, ఎందుకంటే నేను లైనింగ్లో విడిగా క్లాత్ అయితే తీసుకున్నాను కాబట్టి నాకు అంత అనిపించలేదు. నేను షేప్ పట్టీస్ కూడా ఏంటంటే
మనకి ఎక్కడ ఖర్చులు కూడా ఫినిషింగ్ అనేది బాగా ఇస్తాను. చూసారు కదా ఇక్కడ హ్యాండ్ అనేది ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నాను అని చెప్పేసి. మీకు కుట్టిన తర్వాత బ్లౌజ్ చూడండి చాలా బాగా నీట్గా వస్తుంది. మాకు ఇలాంటివి అందరి అడ్జస్ట్ చేయాలి కదండి. 30 సైజ్ చేయాలి, 26 అయినా 40 వరకే ఉంటాయిలేండి, అంతకన్నా ఎక్కువ పెద్ద సైజు ఉండవులే. ఇంక ఇలా అడ్జస్ట్ చేసుకొని కుట్టాల్సిందేనండి. టైలర్స్ బాధలంటే ఇలాగే ఉంటాయి. ఇంకా ఖచ్చితంగా ఏ బ్లౌజు ఎంత సైజ్ అయినా సరే మనం అడ్జస్ట్ చేయాల్సిందే. ఒక్కొక్కసారి చేయగలిగితేనే తీసుకోవాలి, మళ్ళీ అసలు చేయలేనప్పుడు మాత్రం తీసుకోకూడదండి. అది కూడా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఇది చూసారు కదా, నేను కుట్టిన తర్వాత మీకు హ్యాండ్ కూడా చూపిస్తున్నాను. 40 సైజ్ అయినా సరే మనకి హ్యాండ్ చంక ముక్కలు కూడా అంత బాగా పడకుండా అడ్జస్ట్ చేశానండి. నాకు అది బాగా నచ్చింది. చూసారు కదా హ్యాండ్ కూడా ఎంత బాగుందో. కొంచెం హ్యాండ్ వర్క్ అనేది తగ్గుతుంది చంక భాగంలో, అంతకుమించి మీకు ఇంకెక్కడ ఉండదు. నాకైతే చాలా బాగా వచ్చిందండి. అలాగే ఒక బ్లౌజ్ కుట్టేసి ఈ రెండో బ్లౌజ్ కూడా స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే కటింగ్ చేసిన తర్వాత ఇలాంటి బ్లౌజులు మాత్రం ఎప్పుడు రేపు కుడదాం ఎల్లుండి కుడదాం అని అనుకోకూడదండి. ఎందుకంటే అది కొంచెం అతుకులు ఉంటాయి కాబట్టి అప్పటికప్పుడే మనం ఎలా కటింగ్ చేసుకున్నాం అవి బ్రెయిన్లో ఉంటుంది కాబట్టి ఎంపటినే కుట్టేసుకోవాలి. లేకపోతే తర్వాత కుడదాము అంటే మర్చిపోతే ఇబ్బంది అయిపోతుంది కొన్ని. ఇంకా అందుకని చెప్పేసి ఇలా ముందుగానే కుట్టేస్తున్నానండి. ఇలా టైలింగ్ చేసేటప్పుడు ఇలా చిన్న లోటుపాట్లు అడ్జస్ట్ చేసుకుంటే అంత కష్టమైతే ఏం ఉండదండి. కాకపోతే అప్పుడప్పుడు కొంచెం కష్టపడాలి కూడా. ఇంక ఇలా అలాగే మూడో బ్లౌజ్ కూడా నిజానికి అది కొంచెం లైనింగ్ కలవలేదు. కాకపోతే వాళ్ళు ఇచ్చారు కాబట్టి మనకి ఎలా అయినా కుట్టేయచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇష్టపడి ఇచ్చినప్పుడు మనకు అంత ఇబ్బంది అయితే అనిపించదు. కలవలేదని కూడా మనం అనుకోని అవసరం లేదు. కానీ నాకైతే ఆ కలర్ కాంబినేషన్ నచ్చిందండి. ఎల్లో పైన ఆరెంజ్ కాంబినేషన్ నచ్చింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్.